ఫ్రెండ్స్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చాన్ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నారు. సో ఈ రోజు టాపిక్ లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను. అండ్ సో ఈ వీడియోలో చాలా బాగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ వీడియోని తయారు చేస్తున్నాను. సో మీరు ఇప్పుడే చూసే ఉంటారు మన యూట్యూబ్ ఛానల్లో. సో ఫ్రెషర్ స్టూడెంట్స్ SAP FICO లో ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నారు అనేది. సో అలా ప్రజెంటేషన్ చేయాలి అంటే సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వర్క్ చేయాల్సి వస్తుందండి. అంటే SAP ప్రాజెక్ట్స్ మీద కమాండ్ తెచ్చుకొని అండ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, ASAP మెథడాలజీ, సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అనేది ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. సో ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెషర్ ని కంపల్సరీగా టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా సో ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందుకే ఫ్రెషర్ ని, ఎక్స్పీరియన్స్ ని పీపుల్ ని దృష్టిలో పెట్టుకొని సో ప్రతిరోజు కూడా ప్రజెంటేషన్ అన్నమాట. సో అంటే స్టూడెంట్ చేత ఎవ్రీడే సో మాక్ టెస్ట్, అలాగే ప్రజెంటేషన్ అండ్ HR క్వశ్చన్స్ ఎలా మాట్లాడాలి. సో చాలా మందికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ అడిగితే చాలా మంది ఆన్సర్ చేయట్లేదు సరిగా. సో అందుకే ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్, అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ అడగగానే దాన్ని SAP కన్సల్టెంట్ కింద మనం ఏ వేలో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇవ్వాలి అనేది మనం డిజైన్ చేసామన్నమాట. సో ఇది జాబ్ బేస్డ్ ట్రైనింగ్ SAP FICO లో ఆఫ్లైన్ లో మనం స్టూడెంట్స్ ని స్కిల్ ని అప్ స్కిల్ చేస్తున్నాం అన్నమాట. వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ స్కిల్ ని అప్ స్కిల్ చేసే ప్రోగ్రామ్. సో అలాగే దాంట్లో అడిషనల్ గా చార్జెస్ ఏమీ తీసుకోవట్లేదు మనం. అండ్ ఎవ్రీడే మాక్ టెస్ట్, ఎవ్రీడే ప్రజెంటేషన్స్ అన్నమాట. సో దాని మూలంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తే సో ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అటెంప్ట్ అంటే అంత తొందరగా రాదు, కానీ మన స్టూడెంట్స్ అంటే కంపల్సరీగా స్టఫ్ ఉంటుంది, ఇంటర్వ్యూలో ప్రజెంటేషన్ ఇస్తారు. ఎందుకంటే మనం వర్క్ షాప్ వీడియోస్ ని ప్లాన్ చేసాం. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొన్ని వర్క్ షాప్ వీడియోస్ ని ఇస్తామన్నమాట. ఆ వీడియోస్ చూస్తే డెఫినెట్ గా సెలెక్షన్ అవుతారు ఆ వీడియోస్ ని కంప్లీట్ చేసుకుంటే. అందుకే రీసెంట్ గా మనకి జాబ్ సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ మనకి సక్సెస్ స్టోరీస్ అనేవి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వర్క్ షాప్ ద్వారా మనం స్టూడెంట్స్ ని సక్సెస్ చేయొచ్చు. అలాగే ఈ జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అంటే స్కిల్ ని డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్ మనం ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేస్తున్నాం. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవు. సో హైదరాబాద్ ఆఫ్లైన్ మోడ్ లో సో మీరు నన్ను డైరెక్ట్ గా మీట్ అవ్వచ్చు. అలాగే ఫ్రెషర్ ని స్కిల్ డెవలప్మెంట్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళని ఫస్ట్ కాడి నుంచి ప్రాజెక్ట్ గురించి చెప్పి వాళ్ళని ఒక షైన్ చేయాలి. సో మీరు నా స్టూడెంట్స్ ప్రజెంటేషన్స్ మీరు చూసే ఉంటారు. జస్ట్ 10-15 డేస్ లోనే ఆ వేలో ప్రజెంటేషన్ అనేది మనం ఇప్పిస్తాం అనమాట. అండ్ దానికి సంబంధించిన స్ట్రక్చర్, ఫార్మెట్ ఎలా మాట్లాడాలి అనేది స్టూడెంట్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో అలా చేయటం మూలంగా స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ SAP లో సక్సెస్ కాలేకపోవడానికి రీజన్ ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఆ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది దాని మీద పెట్టకపోవడము, అలాగే సో మళ్ళా అంటే కంటెంట్ అనేది ప్రాపర్ గా అర్థం అవ్వకపోవడము, ఇలాంటి రీజన్స్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. సో కాబట్టి మనం ఈ 2 పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొని అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పి ఆ తర్వాత ఇంగ్లీష్ లో ప్రజెంటేషన్ తీసుకుంటున్నాం. అండ్ ఎవ్రీడే ప్రజెంటేషన్, ఎవ్రీడే మాక్ టెస్ట్. అండ్ రానున్న రోజుల్లో మీకు మన స్టూడెంట్స్ మాక్ టెస్ట్ ని ఆఫ్లైన్ లో ఎలా ప్రజెంటేషన్ చేశారనేది ఫ్రెషర్ స్టూడెంట్స్ సంబంధించిన వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ అయితే అప్లోడ్ చేయను. కాబట్టి మీరు సో డైలీ కూడా నా వీడియోస్ ని ఫాలో అవ్వండి, నేర్చుకోండి. కొత్త విషయాలతో, మరిన్ని విషయాలతో మనం విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అలాగే రానున్న రోజుల్లో సో ఇంకా మరింత సో నాణ్యమైన ట్రైనింగ్ ఇవ్వడానికి మనం చూద్దాము. మీరు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైదరాబాద్ ఆఫ్లైన్ లో నన్ను మీట్ అయితే మీ పర్సనల్ గా మీకున్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసి అండ్ సో మనం జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అవ్వడంతో జాబ్ ని ఎలా కొట్టాలి అని ఏ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు అనేది మనం వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాం. ప్రతి రోజు కూడా వాట్సాప్ లో అప్డేట్స్ ఇస్తున్నాం అనమాట. సో మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే వాట్సాప్ లో గ్రూప్ లో మిస్ అయి ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు, అందులో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే SAP మెటీరియల్స్ వస్తూ ఉంటాయి. అలాగే మన కోర్స్ సంబంధించిన డీటెయిల్స్, అప్డేట్స్ అన్ని కూడా మీకు ప్రతిదీ కూడా వాట్సాప్ గ్రూప్ లో ఇస్తాం. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ చాన్ఎస్కే సైనింగ్.